మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? చాలామంది మేము నీట్గా ఉన్నామా, మా ఇంట్లో మట్టుకు బాగుందా, ఇంకా బయట ఎలా ఉంటే ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎంతమంది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ ఉన్నారు, ఎంతమంది రెస్పాన్సిబిలిటీగా ఉంటూ ఉన్నారు? సో ఇంటి మట్టుకు నీట్గా ఉంచుకుంటారు, బయట ఏం జరిగినా పర్వాలేదు, పెట్స్ని పెంచుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ పెట్స్ అంతా పాడు చేయడము, అలాగే మనం తాగిన వాటర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ వేసేయడము. సో మరి ఇలాగే ఉంటే పరిస్థితి ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యొక్క ఆవశ్యకత ఏంటి, ఇది మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. బాగున్నారా ఉదయశ్రీ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మీరు ఎంతమందిలో చూస్తూ ఉన్నారు? ఒక 100కి అసలు ఉంటుందా? ఎంతమంది అంటే రెడీ అవ్వడము, అంత బాగా రెడీ అవుతారు, ఇంటి మట్టుకు నీట్గా ఉంచుకుంటారు, ఇంటి బయట ఏం జరిగినా అసలు వాళ్ళకి ఏమి ఫరక్ కూడా పడదనమాట. సో ఇట్లా ఉంటే ఏంటి పరిస్థితి? ఏముంది, నెక్స్ట్ జనరేషన్కు మనం వాటర్ ఉండదు, ప్లస్ కరెంట్ ఉండదు, ఏమి ఉండదండి. ప్రతి ఒక్కటి అంటే రోడ్డు మీద వెళ్తున్నామమ్మా, వెళ్తూ ఉంటే చాలా మట్టుకు ఏం చేస్తారంటే ఆ లైట్స్, వీధి లైట్లు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపాల్సింది, అసలు వాళ్ళు ఏం ఆపరు. అవసరమైన చోట రాత్రిపూట వెలిగించారు, పగలపూట అంతా వెలుగుతుంటాయి. అది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీనే కదా. సో వాళ్ళు టైంకి ఆపాలి. మా కాలనీలో మీరు నమ్మరు, ప్రతి ఒక్క వీధిలో అస్సలు లైట్లు ఆఫ్ చేయరు. మా వీధిలో ఒక అతను ఉంటాడు, రిటైర్డ్ అతను. అతను ఇక్కడ సెక్రటరీలో పనిచేశాడు. మీరు నమ్మరండి, 5:40 కల్లా స్టార్ట్ అవుతాడు, ప్రతి ఒక్క వీధి లైట్లు ఆపుకుంటూ వెళ్ళిపోతాడు అతను. తెలుసా, అదే కదా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది. అతనికి ఏం జీతం ఇవ్వరు, ఏమి ఇవ్వరు, అసలు జీతాలు తీసుకుంటే వాళ్ళు టీలు తాక్కుంటే ఎక్కడో కూర్చుంటారు, అతను అన్నీ ఆఫ్ చేస్తాడండి. మా ఇంటి నేను అన్నాను, ఎందుకు ఆఫ్ చేస్తాడు మేడం, అంతా వేస్ట్ కదా, మన నెక్స్ట్ జనరేషన్కి అసలు పవర్ కూడా ఉండదు. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలా కదా, నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి. ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు మా ఇల్లు అంది, ఇల్లులో ఏం చేస్తారు, వాళ్ళ ఫ్లాట్ వరకు, వాళ్ళ ఇంటి వరకు శుభ్రంగా పెట్టుకుంటారు. పక్కన ఒకవేళ ఓపెన్ ప్లాట్ ఉందనుకోండి, తీసుకెళ్ళి వీళ్ళ ఇంట్లో జరిగిన నానాకమంతా తీసుకెళ్ళి ఆ పక్కన బారేస్తారు. కానీ ఆ పక్కన నుంచి దోమలు వస్తే అది మళ్ళీ మాకు ఎఫెక్ట్ అవుతుందని ఆలోచించారు. నా ఇల్లు నీట్గా ఉందా, క్లీన్గా ఉందా అనేది అదొకటే చూసుకుంటారు. చాలా మటుకు ఇళ్లలో మనం ఇండిపెండెంట్ హౌసెస్లో చూస్తామండి, ఇంటి ముందు చక్కగా నీళ్లు చల్లుకుంటారు, ముగ్గులు వేసుకుంటారు, ఆ చెత్తని తీసుకెళ్ళి అటు పక్క దోసేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ జనరేషన్ వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ దేవుడు ఎరుగు, కనీసం ఇంట్లో కూడా హైజీన్ మెయింటైన్ చేయట్లేదు ఈ జనరేషన్ పిల్లలు. అవునవును, ఇంకా వీళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ అదే కదా. మనం ఇంట్లో అదంట ఇంట కలిసి రచ్చగలవాలన్నట్టు, ఇంట్లో కూడా అసలు కొన్ని ఇళ్ళు ఉంటాయండి, చాలా చండాలంగా ఉంటాయి. పోనీ బిజీగా ఉంటారా? ఏం బిజీగా ఉండరండి, ఏం బిజీగా ఉండరు. వాళ్ళు టీవీలు చూసుకోవడం, లేకపోతే ఫోన్లో చూసుకోవడము, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం. అంటే నీ ఇంట్లో క్లీన్గా ఉంటేనే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా యూ విల్ ఫీల్ అన్కంఫర్టబుల్. ఇదేంట్రా బాబా ఇంత చెత్తగా ఉంది అని అనుకుంటాము. కనీసం మన కాళ్ళకి ఏదైనా తగిలితే తీసుకెళ్ళి పారేస్తాం. నువ్వు ఇంట్లోనే నీట్గా లేకపోతే బయటకు వెళ్ళిన తర్వాత నువ్వేం నీట్గా ఉండవు. నేను మొన్న మైసూర్ వెళ్ళానండి, బెంగళూరుకి వెళ్ళి మైసూర్ వెళ్తే, ఉదయశ్రీ యూ ట్రస్ట్ మీ, ఇంకొకసారి అసలు మైసూరు అసలు వెళ్ళకూడదు, ఆ మ్యూజియంకి వెళ్ళకూడదు అనిపిస్తుంది అనమాట. బృందావన్ గార్డెన్స్ ఎంత చెత్త అంటే, చెత్త కాదు, డైపర్స్తో సహా పడేశారు. అక్కడే మనం తొక్కుంటూ వెళ్ళిపోవాలన్నమాట. డైపర్ అంటే ఏంటండి, అంటే ప్యాడ్స్తో పాటు, అంటే బాధ్యత లేదు. వాష్రూమ్కి వెళ్తే ఎక్కడ చూస్తున్నా ఇయ్యే. అసలు భగవంతుడా ఎందుకు వచ్చాము, అసలు ఇంకోసారి బృందావన్ గార్డెన్స్ రాకూడదు. అసలు బృందావన్ గార్డెన్స్ అంటే అదొక కళ కదా. మా చిన్నప్పుడు అబ్బాయి ఎప్పుడైనా ఒక్కసారైనా వెళ్తాం ఆ లైఫ్లో అనుకునేవాళ్ళం. ఇంకా మొన్న వెళ్ళిన తర్వాత అసలు వెళ్ళకూడదు అనిపించింది. అంటే బాధ్యత లేదనమాట. ఈ రెస్పాన్సిబిలిటీ, ఇది నాది బాధ్యత కదా. ఒక డైపర్ ఉన్న తర్వాత దాన్ని ఒక కవర్లో ర్యాప్ చేసి డస్ట్బిన్లో పారేయాలనేది బాధ్యత లేదు. ఎక్కడ చూసినా అవే, ఎక్కడ చూసినా కొన్ని ఓపెన్ అయిపోయి, కొన్ని ప్యాడ్స్ ఓపెన్ అయిపోయి, ఇంకా బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఇండివిజువల్గా నీకు అంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి, డిసిప్లిన్ ఉండాలి కదా. చిన్నప్పటి నుంచి అది ఎవరు మళ్ళీ చెప్పాను కదా, మనం మళ్ళీ ఎవరు నేర్పించాలి? పేరెంట్స్ నీట్గా ఉండి, పేరెంట్స్ బాధ్యతగా ఉంటేనే పిల్లలు నేర్చుకుంటారు.
బాధ్యత ఇప్పుడు బయటికి వెళ్ళామండి, ఒక బనానాస్ కొన్నారు, అరటిపళ్ళు తినేసి నువ్వు తల్లి పారేస్తే పిల్లాడు కూడా అదే పారేస్తాడు కదా. అదే నువ్వు తీసుకెళ్ళి బాబు ఒక డస్ట్బిన్ ఉందా నీ దగ్గర ఉందా, లేకపోతే ఇక్కడ ఎక్కడన్నా ఉందా అని నువ్వు తల్లి పారేస్తే తల్లి వెంట పిల్లవాడు కూడా తీసుకెళ్ళి పారేస్తాడు. నేను తినేసి పక్కన పారేస్తే వాడు కూడా ఇటు పక్క పారేస్తాడు. ఇంకా అలా అనడానికి కూడా లేదండి. కొంతమంది పేరెంట్స్ ఎంత అసలు రెస్పాన్సిబిలిటీగా ఉన్నా, ఇంట్లో ఎంత చలాకీగా పనిచేస్తూ ఉన్నా, పిల్లలు మాత్రం నేర్చుకోవట్లేదు. ఎందుకంటే ఏముంది నేను పారేసే దాంట్లో ఇంకొకటి అనే అనుకుంటున్నారే తప్ప వాళ్ళు కూడా అంటే అదొక సీరియస్నెస్, ఇది మళ్ళీ మనకే ఎఫెక్ట్ అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. చాక్లెట్స్ ఇస్తామా, చాక్లెట్ ఇవ్వగానే ఇలా తినేసి ఆ కవర్ కూడా అక్కడే పారేస్తారు. ఇవన్నీ ఏమిటంటే బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ఇది అంటే మనకు సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని తప్పకుండా పాటించాలండి. లేకపోతే మాత్రం చాలా కష్టం. ఇంట్లో పాత ఫర్నిచర్ ఉంటుంది, నీ ఇల్లు ఖాళీ అవ్వలేదు, తీసుకెళ్ళి ఎదురుగుండా ఫుట్పాత్ మీద పెట్టేస్తాం కదా. దాంట్లో చెదలు బట్టి ఉంటాయి, పక్క ఇంట్లో వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది అనేది కదా. నా ఇల్లు నీట్గా ఉందా, నా చేతులు శుభ్రంగా ఉన్నాయా కడుక్కున్నాను అనుకుంటా. నువ్వు ఇలా విధులేసినప్పుడు ఆ నీళ్లు పక్క వాళ్ళ మీద పడుతున్నాయని ఎవరు ఆలోచించటం లేదు. మరి ముఖ్యంగా ఈ పాన్ పరాగులు తింటారండి, తినేసి ఎక్కడంటే అక్కడ రోడ్డు మీద. నాకు అనిపిస్తుంది విదేశీ ఒకసారి నిజంగా మన వాళ్ళు ఇండియన్స్ సింగపూర్లో ఉండాలి అంటే ప్రతిరోజు ఫైన్ కట్టాల్సి వస్తుంది కదా. ఎంత బాధ్యతగా ఉంటారండి వాళ్ళు, ఎంత బాధ్యతగా ఉంటారు. చంటి పిల్లలతో సహా ఇలా పట్టుకొని మా అబ్బాయి బర్త్డేకి, మా మనవడి బర్త్డేకి మేము సింగపూర్ వెళ్తే చిన్న పిల్లలు కూడా సో డస్ట్బిన్ కోసం ఇలా గట్టిగా పట్టుకుంటారనమాట. డస్ట్బిన్ దొరికేదాకా ఎక్కడ ఏమీ పారేయరు. సో మన వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారా అనిపిస్తుంది. మీరు ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళండి ఉదయశ్రీ, ఆ మెట్ల మీద చూడలేమన్నమాట. అసలు ఎంత అంటే భగవంతుడా, ఇప్పుడు ఈ మెట్లు ఎక్కిపోవాలి. లిఫ్ట్లలో కూడా స్వయంగా లిఫ్ట్లలో కూడా సిగరెట్లు తాగేసేస్తారు, ఆ పాన్ పరాగులు తినేస్తారు, పారేస్తారు, సిగరెట్లు తాగేసి ఇది పారేస్తారు. అంటే ప్రతి ఒక్కరు, నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు మీరు బాధ్యతగా ఫీల్ అవ్వండి. నేను నీట్గా ఉండాలి, నా చుట్టుపక్కల పరిసరాలు నీట్గా ఉంటే ఇది అది ఇండైరెక్ట్గా మనకే ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇంకో విషయం ఏంటంటే, మనం అదర్ కంట్రీస్ నుంచి కొన్ని విషయాలు చూస్తే, మనకి రెస్టారెంట్స్కి వాటికి వెళ్తే వాళ్ళు సర్వింగ్ కూడా వాళ్ళే చేసుకోవాలి, అండ్ అది తిన్నాక అక్కడ క్లీనింగ్ కూడా వాళ్ళే చేస్తారు. అది అసలు అంటే అది తినడం ఎంత ఇదిగా తింటారో దాన్ని అక్కడ పెట్టేసేయడం కూడా అది వాళ్ళ పనిలాగే ఫీల్ అవుతారు. అవి చేయడానికి ఎవరు ఉండరండి. ఇప్పుడు మనం ఒక అక్కడ సర్వింగ్ వాళ్ళకి సంబంధించి పెట్టుకుంటాము, మనకు సర్వీస్ చేసే వాళ్ళని, వాళ్ళకి ఇష్టం, వాళ్ళు తీస్తారు కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తాము. సో అది కూడా ఎంత వేస్టేజ్ అండి. మీరు ఫంక్షన్ హాల్స్కి వెళ్ళండి, ఎక్కడైనా ఈవెంట్కి వెళ్ళండి, వాళ్ళు నిజంగా ఆ ఈవెంట్ నడిపే వాళ్ళు మీరు ప్లేట్ ముట్టుకుంటే 1000 రూపాయలు, 1200, 1500 దాకా ఉన్నది. ఈ జనాలు ఆ ప్లేట్ పట్టుకొని వదిలేస్తే అసలు జీవితంలో తిన్నామా లేకపోతే ఇప్పుడే తింటున్నామా అన్నట్టు ప్రతి ఒక్కటి అట్లా వడ్డించుకొని మీ వేళ్ళు పెట్టి కలుపుకోవడానికి ప్లేస్ లేనంతగా ఇలా నింపేసుకుంటారు అనమాట. తిన్నామా లేదా, పోనీ అందులో పొత్తం తింటారా, సగం తినేయడము, మళ్ళీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారాడు. ఆ తిండి కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. నేను ఒక చోట ఒక ఫంక్షన్ హాల్లో ఒక ఆవిడ పక్కన కూర్చొని ఒక బ్యాగ్ పెట్టుకొని ఈ వదిలేసిన అన్నాన్ని ఏవేవో పదార్థాలు ఉన్నాయి ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటుంది. నిన్న ఎందుకమ్మా అంటే, మేడం ఇంటికి వెళ్తే మా పిల్లలు ఈరోజు మీ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ జరిగింది కదా, ఏం తెచ్చావని అడుగుతారు మేడం, ఇక్కడ మాకు ఇవ్వరు కదా, ఇవన్నీ నేను ఇంటికి పట్టుకెళ్తానని చెప్పింది. ఎంత ఇది చెప్పండి. అంటే అంత వేస్టేజ్ అనమాట. అట్లీస్ట్ అంటే నేను అనుకున్న పోనీలే వేస్ట్ చేయకుండా కనీసం ఒక పిల్లలు తింటున్నారని. అంటే పెట్టిన వాళ్ళకి డబ్బులు పెడతారు కదా, 1500 రూపాయలు, 1200 రూపాయలు. అంటే ఇది అంతా ఎందుకు చెప్తానంటే మనం ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలండి. ఎప్పుడైతే సెల్ఫ్ డిసిప్లిన్ లేక, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది నా రెస్పాన్సిబిలిటీ, సో నేను బాగుండాలి అనేది ఉండాలి. ఇంక ఫంక్షన్స్కి వెళ్తాం కదా, ఇది అందరికీ ఇంపార్టెంట్ థింగ్ అండి. వాళ్ళ ఇంట్లో అయితే ఫుడ్ అలాగే వేస్ట్ చేస్తారా? ఎంత తింటే అంతే పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అన్ని పెట్టేసుకొని ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఆ పప్పులో సాంబార్ కూడా పోసుకుంటారు. ఇంకా అసలు నాకు అనిపిస్తుంది అసలు జీవితంలో తినలేదా, ఇప్పుడే తింటున్నారా అనిపిస్తుంది. ఇంకా వాడి ముందే వడ్డిచ్చే వాడి ముందే గబగబా తినడము, మళ్ళీ పెట్టుకోవడం. అంటే ఎంత వేస్ట్ అవుతుంది చెప్పండి. ఆ ప్లేట్లో జనరల్గా ఫస్ట్ నువ్వు అన్నం, పప్పు, లేదా బిర్యానీ, లేదా చపాతీలో, రోటీలో అంతవరకు శుభ్రంగా వేసుకొని తింటావా? అంటే అక్కడ అయిపోతుందేమో అన్నట్టుగా స్వీట్లతో సహా. ఇంకా నేను ఒక చోట చూసాను, పాన్ కూడా పెట్టేసుకున్నారు ఆ ప్లేట్లో, మళ్ళీ దొరుకుతాయో దొరకవు అన్నట్టు. సో ఇవన్నీ ఏంటంటే అవన్నీ పోనీ నువ్వు తినగలవా? మీ
ఇంట్లో ఫుడ్ అయితే ఇంత మిగిలినా కూడా చిన్న డబ్బాలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో Fridge లో పెట్టుకుంటావే అదే కదా. పెట్టుకుంటావు కదా. మరి అతను కూడా ఎవరైతే పెట్టుకున్నాడో అతను కూడా ఆ డబ్బులు కష్టపడి పెట్టుకున్న డబ్బులే కదా. ఇవన్నీ ఎందుకంటే మళ్ళీ రెస్పాన్సిబిలిటీ. నేను బాధ్యతగా ఉంటే ఇలాంటి పనులు చేయను, లేకపోతే ఇలాంటి పనులే జరుగుతాయి. ఇంకా కొంతమంది ఏంటో తెలుసా, ఇంకా ఫోన్లు అంటే నేను చెప్తున్నా ఈ పొల్యూషన్ ఏంటంటే వాడెవరితోనే మాట్లాడుతుంటాడు, అక్కడ స్పీకర్ ఆన్ చేస్తారు, వీడు కూడా స్పీకర్ ఆన్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో గొడవలు కానీ ఏమి కానీ మనకి వినిపిస్తుంటాయి. నేను మొన్న వస్తున్నాను ఇక్కడ స్టూడియోకి వస్తుంటే కారులో పక్కన ఒక టూ వీలర్ అతను వాళ్ళ ఆవిడతో పోట్లాడుతున్నాడు. ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపినప్పుడు. ఇంకా మీ ఇంటికి వాళ్ళు ఎందుకు వచ్చారు, మీ అమ్మ నాన్న ఇదే నాకు ఎందుకు తెలుస్తుందంటే వాళ్ళు మాట్లాడుతున్నట్టు. అంటే మీ ఇంట్లో గొడవలన్నీ కూడా మాకు ఇంకో ఫోన్ అవన్నీ తెలిసినా మనకు చేసేదేం లేదు. మరి నువ్వు ట్రాఫిక్లో అంత టెన్షన్ పడిపోయి నువ్వు ట్రాఫిక్లో బండి నడిపిస్తున్నావు, నీకేమన్నా అవుతే కదా. చాలా మంది చేస్తుంటారు ఇట్లా. చాలా మంది చేస్తుంటారు. ఎంత గట్టిగా అరుస్తున్నాడంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ తన్నే చూస్తున్నారు అనమాట. ఆవిడ అక్కడి నుంచి వస్తుంది, ఇతను ఇక్కడి నుంచి అరుస్తున్నాడు. డ్రైవ్ చేస్తే మరి ఎంత ప్రాబ్లం అంటే మనం నలుగురిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉదయశ్రీ కాదా. లేకపోతే చాలా కష్టం. ఇంకా కొంతమంది నాకు తెలియదు చెప్పాలో లేదో, భోజనాలు చేస్తూ ఉంటే వాళ్ళు చేసే శబ్దాలకు మన వల్ల కాదు కదా. పచా పచా తింటుంటారు. ఆ మంచినీళ్ళు కూడా శబ్దాలు వచ్చేటట్టు తాగుతారు, ఆ కాఫీలు కూడా అలాగే తాగుతారు. అంటే ఇవన్నీ ఏంటంటే డిసిప్లిన్. నేను బయట ఉన్నప్పుడు ఎలా ఉండాలి, నలుగురిలో ఉన్నప్పుడు నన్ను చూసి ప్రతి ఒక్కరు ఏదైనా నేర్చుకోవాలనే బాధ్యత ఉండాలి. కానీ లేకపోతే అసలు తిన్నారా లేదా పస కర 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 నవలేస్తూ ఉంటారు. ఇంకా పక్కన కూర్చున్న వాళ్ళకి అది పోదు లోపలికి. నాకు అసలు అలాంటి శబ్దాలు వింటే నేను అందుకని ఇక్కడ వద్దురా బాబా ఈ తిండే వద్దు అనిపిస్తుంది. అంటే అవన్నీ ఏంటంటే ఒకరు చెప్తే వచ్చేవి కాదమ్మా ఇవంతా. ఇది మనకై మనం నేర్చుకోవాల్సినవే ఇవి. బయటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, బాధ్యతగా ఎలా ఉండాలి, మనం చూసి నలుగురు ఏం నేర్చుకోవాలనేదే లాగా ఉండాలి కదా. పర్యావరణం పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నారు మీరు? ఎప్పుడైనా పార్క్స్కి వెళ్ళండి, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ భూమిలో ఇంకిపోతే నెక్స్ట్ వర్షాలు పడినప్పుడు ఎట్లా? అదే కదా మనకేముంటుంది, మనకేమన్నా అసలు నేచర్ పరంగా మనకేమన్నా దొరుకుతాయి? ఏం దొరకదు. బాటిల్స్ అండి తాగేసి అది చాలా డేంజరు. కార్లలో నుంచి స్కూటర్లో నుంచి ఇలా విసిరేస్తారు. ఎదుర్కొండి ఇచ్చే వెహికల్ తగలొచ్చు, లేకపోతే ఆ వెహికల్ స్కిడ్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఉంటాయి కదా. రేపు నువ్వు పారేసిన బాటిల్ నీ వెనక నీ చుట్టాలు ఎవరన్నా వస్తే వాడే కింద పడతాడు కదా, నువ్వు పారేసి వెళ్ళిపోయావు. అంటే ప్రతిదానికి ఒక పద్ధతి అనేది ఉండాలి. పద్ధతి లేకపోతే చాలా కష్టం. వాళ్ళు చెప్తుంటారు, మీరు మహారాష్ట్రలో ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ అలౌ చేయరండి. ప్రతి ఒక్కరూ చక్కగా సంచులు పుచ్చుకొని వెళ్తారు తెలుసా షాపింగ్కి. ఒకవేళ మీకు దగ్గర లేదు అంటే వాడు న్యూస్ పేపర్లో చుట్టిస్తాడు అరటి పళ్ళతో సహా. ఆ కూరగాయలు కూడా, ఆకుకూరలు కూడా అదేంటి కవర్లో పెట్టిస్తారు. నో పేపర్ బ్యాగ్, నో ప్లాస్టిక్ బ్యాగ్స్. మన దగ్గర 2-3 కవర్లు ఇంక ఎక్స్ట్రా తెచ్చుకుంటారు. ఏ గిరిజాతే ఔరేక్ దేవునా. ఎందుకంటే మన దగ్గర ఎందుకంటే 2-3 మీరు ఎక్కడన్నా చూడండి ఇంటి ముందు ఇన్ని కవర్లు ఉంటాయి. ఒక జూట్ బ్యాగ్ మెయింటైన్ చేయొచ్చు కదా. ఇంకొకటి ఉదయశ్రీ మీరు గమనించాలి, చాలా డబ్బులు ఉంటాయండి. జూబ్లీస్లో ఉంటారు, బంజారా హిల్స్లో ఉంటారు, ఇంకో పెద్ద పెద్ద మహాల్లో ఉంటారు. వాళ్ళ ఇంటి ముందు బాల్కనీలో చూడండి ఒక కవర్ పెట్టి పాల కవర్లు అన్నీ పెడతారు, ఒక్కొక్కటి తెలుసా. పాల కవర్ అవి అమ్ముకుంటే మళ్ళీ ఏదో డబ్బులు వస్తాయట. అంటే ఇవన్నీ ఎందుకు, అవన్నీ కంపులు వేసిపోయి అందులో నుంచి అదేంటి దోమలు వచ్చేసి అవన్నీ ఏంటంటే వాటికి కూడా ఏదో డబ్బులు ఇస్తారని. అంటే ఇవన్నీ ఏంటంటే ఎవరికి వాళ్ళు నేర్చుకోవాల్సింది. దీనికి ఏం స్కూల్స్ ఉండవు, కాలేజెస్ ఉండవు, ఒక టాపిక్ సబ్జెక్ట్ ఏమీ ఉండదు. కాబట్టి మనం అంటే ఇంకా మన ముందు తరాలు వాళ్ళు ఇంకా కొన్ని రోజులు బతకాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. బాధ్యతగా లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ.